ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా మంతనీలో ప్రజల్ని మనం అడిగిన ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన ఎలా ఉంది అంటే మెరుగ్గా ఉందనే వాళ్ళ సంఖ్య 17.85%, లేదు అనే వాళ్ళ సంఖ్య 64.28%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.85%. సో ఓవరాల్గా కేసీఆర్ పరిపాలనకే మంతని ప్రజలు అంటే పాజిటివ్గా ఉన్నారు గతంలో. రేవంత్ పరిపాలన పట్ల ఇంకా ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, బాగా లేదు అనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉందని అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మనం ప్రశ్నించినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ మంతనీలో ఉన్నామనే వాళ్ళ సంఖ్య కేవలం 14 పైచిలకు ఉంటే లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 85%కు పైగా ఉంది. సో అక్కడ కూడా అంతే. ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రైతాంగం అంతా కూడా యూరియా కొరత, విత్తనాల కొరత గతంలో ఉంది. ధాన్యం సేకరణ విషయంలో అధికారుల అలసత్వం చాలా స్పష్టంగా ఉంది. పైనుంచి మానిటరింగ్ లేదు అనేది చాలా ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఆరోపణలు నిజమే అనేది సర్వే ద్వారా తెలిసింది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి అలర్ట్ మెసేజ్ అని అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు 60% మంది 25 మార్కులు ఇచ్చారు, 25% మంది 50 మార్కులు ఇచ్చారు, 14.28% మంది 75 మార్కులు ఇచ్చారు. మిగిలినంతా కూడా 100%కి అతి తక్కువ స్వల్పమైన మద్దతు ఇచ్చినట్టు స్పష్టంగా కనపడుతోంది.